వ్యాలంటైన్స్ డే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి ఇప్పుడు లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. సో లవ్ లేకుండా అసలు ఏది జరగదు. ఎందుకంటే మనకి సో ఇప్పటికి మన తెలుగు ఇండస్ట్రీ కానివ్వండి, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ఏ మూవీ తీసుకున్నా లవ్ అనే కంటెంట్ పెట్టకుండా ఒక్క మూవీ కూడా లేదు. ఈవెన్ దో హారర్లో కూడా లవ్ చూపించాల్సిందే. అంటే అది ఉంది, లేకుండా అయితే ఏం లేదు, లవ్ అయితే ఉంటుంది. సో ఆ లవ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ బాండింగ్ అనేది మనకి ఆ లాంగ్ లీవ్ అనేది కుదురుతుంది. అసలు లేదు అంటే ఓన్లీ కాంప్రమైజెస్తో మాత్రమే జరిగిద్ది అంటే అది లాంగ్ లీవింగ్ ఉండదండి డెఫినెట్గా. ఓన్లీ కాంప్రమైజెస్తోనే ఆ లైఫ్ నడుస్తుంది అంటే అది చాలా కష్టం. లవ్ అయితే ఉంది, కాకపోతే అది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ బేస్ చేసుకొని ఫ్రాక్షన్స్ కింద మారుతుంది అనమాట. అంటే పర్సంటేజెస్. సో ఒకప్పుడు 50%, 60% ఉంటే ఇప్పుడు వచ్చేసరికి 10-20 అలా మారిపోయింది. లవర్స్ కావచ్చు, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, డెఫినెట్గా మనకి లేడీస్ని విష్ చేయాల్సిన థింగ్ అయితే డెఫినెట్గా ఉంది. అది ఇంపార్టెంట్. విష్ చేయాలి, విష్ చేయాలి, డెఫినెట్గా విష్ చేయాలి. సో విష్ చేయాలి అండ్ కుదిరితే ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వాలి. సో దాన్ని మాత్రం నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మన కోసం వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేస్తున్నారు కదా. సో దాన్ని అలా తీసి పారేయడానికి ఏం లేదు, వాళ్ళు చాలా గ్రేట్. ఆ విషయం ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ అప్పుడు డెఫినెట్ గా విష్ చేద్దాం. లవ్ ఉంటే విష్ చేయాలి అండ్ చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు మనం ఆ సర్వైవల్ అనేది ఈజీ అవుద్ది మనకి. ఆ లవ్ ట్రాక్ కి సర్వైవల్ ట్రాక్ ఉండాలి అంటే అది కరెక్ట్. కానీ కొంతమంది ఫినాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు అనుకోండి, విష్ చేసి సాటిస్ఫై చేయడం అంటే ఆడవాళ్ళకి అంటే కొంచెం పొగిడితే సరిపోతుంది. జనరల్ గా అమ్మాయిలకి ఎవరైనా సరే లవ్ అవ్వాలి అంటే ముందు కావాల్సింది పొగడాలి అంతే. కాబట్టి అబ్బాయిలు తెలుసుకుంటారా, ముందు మీరు పొగడండి అంతే. అమ్మాయిలు పొగడాలి అంతే, ఇంకేం వద్దు వాళ్ళకి. మీ వైఫ్ బర్త్డే చెప్పండి ఒకసారి. మా వైఫ్ బర్త్డే వచ్చేసరికి 3rd June. అదే ఇలా తడపడ్డానని చెప్పేసి మళ్ళీ ఫీల్ అవుద్ది మళ్ళీ. 3rd June అండి. ఇందుకే కరెక్ట్ గానే చెప్పారు కదా మీరు. నాకు తెలియదు కదా ఏదో డేట్ చెప్పలేదు. అలా ఎలా చెప్తాం? ఓకే అండి, 3rd June. ఓకే. సో అలాంటివన్నీ కూడా అంటే అకేషన్స్ ని గుర్తు పెట్టుకోవాలి అనేది వాళ్ళ ముందు మైండ్ లో ఉన్నటువంటి ఫస్ట్ బేసిక్ రూల్ అండి అది. సో అంటే అది మేబీ నిజం కూడా అయ్యి ఉండొచ్చు. చేయరా అండి అబ్బాయిలు ఎక్స్పెక్ట్ చేయరా? అబ్బాయిల బర్త్డే అయితే మేము చెప్పాలి అని చెప్పి అసలు అలాంటి చేయరండి నన్ను అడిగితే. అమ్మాయిలు అసలు అంత టైం ఉండదండి. ఎక్స్పెక్టేషన్ చేసే అంత టైం ఎక్కడ ఉంటది? ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాడు, కుదిరితే ఈ రోజు మంచి కర్రీ వండొచ్చు కదా, కుదిరితే ఏదన్నా కొంచెం ఇవాళ స్పెషల్గా ఏదైనా బిర్యానీ చేయొచ్చు కదా. ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఆ అబ్బాయిలకి సరిపోతాయి. వాళ్ళు అంతకన్నా ఎక్కువ కోరుకోరు. కాబట్టి అమ్మాయిలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అబ్బాయిలు కోరుకునే కోరికలతో కంపేర్ చేస్తే మీ చాలా పెద్దవి. సో ఆ చిన్న చిన్న అబ్బాయి కోరికలు మాత్రం తీర్చండి. వ్యాలంటైన్స్ డే రోజన్నా తీర్చండి, కనీసం ఇలాంటి అకేషన్స్లో అన్నా తీర్చమని చెప్పి నేను అందరికీ చెప్తాను. సో ఇప్పుడు చూస్తే మీ వైఫ్ రేపు మీకు మంచిగా వండి పెడుతుందిలేండి.